స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణతో పాటు శాఖల మార్పులు చేయాలి అని కాంగ్రెస్ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. అప్పుడే పనితీరు సరిగా లేని మంత్రులను పక్కన పెట్టి వారి స్థానంలో కొత్త వారిని క్యాబినెట్ లోకి తీసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మంత్రుల శాఖల మార్పుపై 2-3 రోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. బుధవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు తన వద్ద ఉన్న శాఖలనే కేటాయించారు. 2 అంశాలను పరిగణలోకి తీసుకొని క్యాబినెట్ ప్రక్షాళన చేయాలి అని ఢిల్లీ పెద్దలు సూచించినట్లు తెలుస్తుంది. 1. మంత్రులుగా ఆ శాఖలో సాధించిన ప్రగతితో పాటు అవినీతి ఆరోపణలు పరిగణలోకి తీసుకోనున్నారు. పనితీరు ప్రామాణికం కానుంది. ఈ రెండింటిని పరిగణలోకి తీసుకొని ప్రక్షాళన చేపట్టనున్నారు. కాగా కొందరు మంత్రులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలైతే ఉన్నాయి. పార్టీ అధిష్టానం చేసిన సర్వేల్లోనూ ఇదే స్పష్టమైనట్టు తెలిసింది. అవినీతి ఆరోపణలో ఉన్న మంత్రుల వద్ద నుంచి శాఖలు తొలగించి ఇతర శాఖలు కేటాయించాలి అని అధిష్టానం ముందుగా భావించింది. అయితే అలా చేయడం వల్ల మంత్రి అవినీతికి పాల్పడ్డారనే సర్టిఫికేట్ పార్టీ అధిష్టానమే ఇచ్చినట్లుగా సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉంటుందేమోనని పునరాలోచనలో అయితే అధిష్టానం పడింది. శాఖల మార్పును తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల రిజల్ట్ ఆధారంగా మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేసే విమర్శలకు తావు ఉండదని రాహుల్ గాంధీ అలాగే ఖార్గే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కొత్తగా 3 మంత్రులను తీసుకోగా మరో 3 స్థానాలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ 3 స్థానాలకు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. దీనితో వాటిని భర్తీ చేయకుండా పెండింగ్ లో అయితే పెట్టారు. అయితే కేబినెట్ ప్రక్షాళన చేసే సమయంలోనే ఖాళీగా ఉన్న 3 స్థానాలను సైతం భర్తీ చేయనున్నారు. అలాగే పనితీరు సరిగా లేని మంత్రులను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు అవకాశాన్ని అధిష్టానం పరిశీలిస్తుంది. ఇక మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి ఏడాదిన్నరగా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాకపోవడంతో అలకపోనారు వీళ్ళంతా. కానీ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత జరిగే ప్రక్షాళనలో ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని మీనాక్షి నటరాజన్ స్వయంగా హామీ ఇవ్వడంతో వీళ్ళంతా కూలయ్యారు. అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత డిసెంబర్ చివరి లేదా జనవరిలో క్యాబినెట్ ప్రక్షాళన చేసే ఛాన్స్ అయితే ఉంది. దీనితో మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న ఎమ్మెల్యేలు మరో 6 నెలల పాటు ఎదురు చూడక తప్పని పరిస్థితి అయితే ఏర్పడింది.